నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బహుజన సేన అధ్యక్షుడు వాసుకి నేత గారు ప్రస్తుతం ఉన్నారు. ప్రస్తుతం బీసీలకు సంబంధించి సత్యాగ్రహ దీక్ష అయితే ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అయితే జరుగుతుంది, ధర్నా చౌక్ లో. సో వీళ్ళు ఏంటంటే 42% వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి కులాలకు సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీరు దగ్గర గత నెల రోజుల నుంచి ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది. చెప్పండి, అంటే ఇప్పటికి వచ్చి కూడా ఎలాంటి స్పందన గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రావట్లేదు కూడా, మరి ఎట్లా చూడాలి? ప్రభుత్వము చట్టసభల్లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తా అనే చిత్తశుద్ధి గవర్నమెంట్కు లేదు. ఇస్తా అని ప్రజలను మభ్యపెట్టడానికి వాగ్దానం చేసింది తప్ప యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాలని లేదు. ఇస్తే ఎక్కడ బీసీలు రాజకీయ చైతన్యం అవుతారు, అధికారానికి దగ్గర అవుతారు. అధికారానికి దగ్గరైతే అధిక శాతం కలిగిన బీసీ జనాభా అధికారంలోకి వస్తే మేము బానిసలు కావాల్సి వస్తుంది, మేము అధికారాలు ఏమితో ఉండాల్సి వస్తుంది, మేము మైనార్టీగా పడాల్సి వస్తుంది అని భ్రమించిన ఈ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో అవి రిజర్వేషన్లు ఇవ్వవు. అధికారంలోకి రానికి మాత్రమే, ప్రజలను బీసీ సమాజాన్ని మభ్యపెట్టడానికి మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ వాళ్ళు చెయ్యరు. అది వాళ్ళు చేయాలని వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అది ఆల్రెడీ ఎలక్షన్లు కూడా రేపో మాపో ప్రకటించే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటి వరకు కూడా దాని మీద నిర్ణయం తీసుకోలే. నువ్వు తీసుకునే ఉద్దేశం లేనప్పుడు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నట్టు? ఇప్పుడు ఈ 5 years ఇప్పుడు కనుక చేయకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లు ఉండవో తెలియదు కదా. మీ టార్గెట్ స్థానిక సంస్థ ఎన్నికలేనా లేకపోతే స్థానిక సంస్థల్లో వాళ్ళు కామారెడ్డిలో వాళ్ళు డిక్లరేషన్ లో ప్రకటించినట్టుగా 42% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇంకోటి వాళ్ళే చెప్పారు కులగణన చేస్తా అని, వాళ్ళు కులగణన కూడా చేస్తలేరు. ఈ కులగణన ఒకటి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఒకటి, రాజకీయ రిజర్వేషన్లు కూడా బిజీ కావాలి చట్టసభల్లో. ఇదే మన దీర్ఘకాలిక పోరాటంగా కొనసాగుతా ఉన్నది. ఈ ఒక్క అంశంతో వదిలిపెట్టేది లేదు. తరువాత కూడా రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఏ ఎలక్షన్లో కూడా మా జనాభా ఎంతనో మా వాటా, మేము ఎంతనో మా వాటా దక్కేంత వరకు పోరాటం కొనసాగుతూ ఉంటుంది. అంటే మీరు ఉద్యమ టైంలో కూడా మీరు కూడా చాలా కొట్లాడిన పరిస్థితి. మరి గత ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు కానీ లేదా బీసీలకు కానీ ఎట్లాంటి ఇంపార్టెన్స్ లేదు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే దోవలో పోతుంది అనుకోవచ్చా? ఎస్, టిఆర్ఎస్ పార్టీ తప్పులు చేసింది. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు, రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు వాళ్ళు అణచివేసింది. వాళ్ళకు మంచి చేయలేదని ప్రజలు నమ్మించి మోస వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఘోరమైన పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమల్లోకి రావన్న సంగతి వాళ్ళకు తెలుసు. ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అంతకుముందు చెప్పారు, మేము అధికారం రానికి 100 అబద్ధాలు ఆడుతాం, ప్రజలు నమ్మినంత కాలం మేము ఇట్లా చెప్తాం, అధికారం రావడానికి మేము ఏమైనా చెప్తాం, ప్రజలు ఎట్లా నమ్ముతారు, ప్రజలు నమ్మినంత కాలం మేము అధికారంలోకి వస్తేనే ఉంటాం, మా కులం పోతే ఇంకో కులం, ఇంకో కులం పోతే ఇంకో కులం, మేము ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే ఆ అర్హత హక్కు ఈ 2 కులాలకు ఉన్నది, పోతే రెడ్డి లేదా వెలుమ లేదా కమ్మ, ఈ బీసీలకు, బీసీ నాయకులకు, బీసీ నాయకత్వానికి పరిపాలన చేసే అర్హత లేదు, నాయకత్వ లక్షణాలు లేవని ముందే ప్రకటించిండు రేవంత్ రెడ్డి. అదే తరహాలో కూడా మొన్న తీన్మార్ మల్లన్న ప్రకటించడం జరిగింది, బీసీలే నాకు ముఖ్యమని చెప్పేసి, మాకు పార్టీ కంటే బీసీలే ముఖ్యమని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎట్లా తీర్మానాలు మల్లన్న ఇచ్చిన మాటను మేము స్వాగతిస్తాం, కానీ చేసి చూపించాలి, ప్రాక్టికల్గా చేసి చూపించాలి కదా. నువ్వు అని ఏదో మీటింగ్లలోకి వచ్చి మాట్లాడిపోయినంత కాదు కదా, అది కార్యాచరణ తీసుకోవాలి కదా. కార్యాచరణ తీసుకోవాలి. నువ్వైతే ఏదైతే మాట ఇచ్చినావో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి నువ్వు కూడా ఒక అధికార పార్టీకి చెందిన నాయకుని అయి ఉండి కూడా ఆ మాట మాట్లాడినావు, అది మేము స్వాగతిస్తాం. కానీ కార్యాచరణ తీసుకొని కార్యరంగంలోకి రా. మీలాంటి వాళ్ళు వస్తేనే కదా ఉద్యమాలు బలపడేది. మీరు కూడా రావాల్సిందిగా, ప్రాక్టికల్గా దిగాల్సిందిగా. ఆ ఎమ్మెల్సీ పదవికి నిజంగా నీకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే, బీసీ సమాజం పట్ల, బీసీ హక్కుల పట్ల, బీసీ రాజ్యాధికారం పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బయటికి రా, వచ్చిన నాయకత్వం వహించవలసిందిగా నేను తీర్మానం. బడ్జెట్ లో కూడా దగ్గరగా సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం బీసీలకి అని చెప్పిన ప్రభుత్వం ఇది మరి 9,000 కోట్లకే పరిమితం చేసింది. మరి దీన్ని ఎట్లా చూడాలి? బీసీల పట్ల ఇప్పుడే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాల పరిపాలనానంతరంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో. కానీ మొదటి నుంచి కూడా మోసపూరిత వైఖరి కాంగ్రెస్ పార్టీ, దాని నైజం అది. కాంగ్రెస్ పార్టీ నైజమే మోసం చేయటం, మళ్ళీ అందులో బీసీలో మోసం చేయటము నెహ్రూ కాలం నుంచి కూడా కొనసాగుతూ ఉన్నది. బీసీలకు రాజ్యసభలో, చట్టసభలో రిజర్వేషన్లు అనేది ఇప్పుడు కాదు వచ్చటం.
గత 57-54 నుంచి కూడా నడుస్తూ ఉన్నది. కానీ చట్టసభల్లో రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చినే కానీ చేయలేదు. అప్పుడు విపి సింగ్ గారు 1991లో ఆయన రిజర్వేషన్ తెస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే క్రమంలో ఆయనను కూల్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ముఖ్యంగా బీసీలకు నష్టం చేసింది రెండు పార్టీలు. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక పార్టీ బీజేపీ పార్టీ. రెండు కులాలు, ఒకటి బ్రాహ్మణ కులం, ఒకటి వైశ్య కులం. ఇప్పటివరకు ఈ దేశాన్ని పరిపాలించింది కూడా బ్రాహ్మణ ప్రధానమంత్రి అయిన కూడా వేరే కులాల వాళ్ళు ఇంతవరకు ప్రధానమంత్రి కాలే. తర్వాత నిన్న మొన్న వైశ్యుడైండు, ఆయన బీసీ కార్డుతో వచ్చిన నరేంద్ర మోడీ. కానీ ఆయన బీసీ అనే ఉపకులం, ఆయన అది వైశ్య కులంలో ఒక ఉపకులం, తేలి అనే ఒక ఉపకులం. ఆయన బీసీ కాదు. 1984లో ఆ కులాన్ని బీసీలో కలిపారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈయనను బీసీ ప్రధానమంత్రిగా, బీసీ నాయకుడిగా చూపించే కుట్రలో భాగంగా ఆ కులాన్ని బీసీలో కలిపి ఆయనను ప్రధానమంత్రిగా చూపించారు. ఇప్పుడు మీరు ఏదైతే 42% రిజర్వేషన్ కానీ కులగణన చేయాలని చెప్పేసి కానీ మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో, ఒకవేళ వీటి మీద ప్రభుత్వ రెస్పాన్స్ రాకపోతే ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఎలా? ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు ప్రకటించే లోపు గవర్నమెంట్ నుంచి కనుక ఆ ప్రకటన రాకపోతే మేమే అభ్యర్థులు నిలబడతాం, స్వచ్ఛందంగా నిలబడతాం. కాంగ్రెస్కు ఓటేయొద్దు, కాంగ్రెస్ బచావో తెలంగాణలో అనే ఒక నినాదంతో మేమే స్థానిక సంస్థలో పోతాం. కాంగ్రెస్కు ఓటేయకుండా మా ఓటు మేమే వేసుకుంటాం. స్థానిక సంస్థల్లో మమ్మల్ని మేమే గెలిపించుకుంటాం. మేము చట్టసభల్లో మేమే వస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో చూడొచ్చు, అంటే ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్న డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలకు ముందు వాళ్ళు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేమే పోటీ చేస్తాం స్థానిక సంస్థ ఎన్నికల్లో, కాంగ్రెస్ గెలవద్దని చెప్పేసి మేమే కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో పోటీ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.